హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. మా ఊరి జమీందారు ప్రతి సంవత్సరం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయికి ఎంతో కొంత ధనాన్ని బంగారాన్ని ఇచ్చి సంతోషంగా వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. ఆ అమ్మాయిలు కూడా ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుంటారు. మరియు మరుసటి రోజే విడాకులు తీసుకొని అతని నుంచి డబ్బులు బంగారాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఈ వార్త విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అతను ఎందుకు ఇలా చేస్తుంటాడని ఆలోచించాను. ఒకరోజు ఆ జమీందారి కన్ను నా మీద పడింది. నా దగ్గరికి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. మా కుటుంబం చాలా పేద కుటుంబం. అతను ఇచ్చే డబ్బు బంగారానికి ఆశపడి మా తల్లిదండ్రులు నన్ను అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన మొదటి రాత్రి తను నన్ను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. నిన్ను వెతకడం కోసం నేను ఇంతవరకు చాలామంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాను. నా జాతకం మార్చే అమ్మాయివి నువ్వే. అతను చెప్తున్నది ఏదీ నాకు ముందు అర్థం కాలేదు. ఎప్పుడైతే నాకు పూర్తిగా అర్థం అయ్యిందో అప్పుడు నా నెత్తి మీద పిడుగు పడినట్లుగా అయ్యింది. నేను ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చాను. నా స్నేహితురాలు రాణి నన్ను చూడటానికి ఇంటికి వచ్చింది. నీకు తెలుసా, మన జమీందారు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పింది. ఈ మాట విని నేను ఆశ్చర్యపోయాను. అతను 6 నెలల క్రితమే కదా పెళ్లి చేసుకుంది. అవును, పెళ్లి చేసుకున్నాడు. ఆ మరుసటి రోజే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పింది. అమ్మాయి ఎలా ఒప్పుకుంది రెండో పెళ్లివాడిని అని అడిగాను. నా స్నేహితురాలు రాణి గట్టిగా నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, నీకు అసలు విషయం తెలీదు కదా. మన జమీందారు ప్రతి సంవత్సరం ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మరియు మరుసటి రోజే ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తాడు. చెప్పొచ్చేదేంటంటే ఆమెకు బోలెడంత డబ్బు బంగారం నగలు ఇచ్చి వాళ్ళ ఇంటికి సాగనంపుతాడు. అంత డబ్బు ఇచ్చేటప్పుడు ఎవరైనా పిచ్చివాళ్ళ అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండటానికి? రాణి ఆశ్చర్యంగా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇప్పుడు ఆ జమీందారి కన్ను నీ మీద పడకుండా ఉండటానికి అని చెప్పింది. ఏమో చెప్పలేము, అతని తర్వాత భార్య నువ్వేనేమో. అతనెప్పుడూ అందంగా ఆకర్షణీయంగా ఉండే అమ్మాయిల మీదే ఆకర్షితుడవుతాడు. తన మాటలు విని నేను భయపడిపోయాను. నేను అసలు ఇంట్లో నుంచి బయటికి పోవడమే చాలా తక్కువ. ఈ మాట విన్నప్పటి నుంచి అసలు ఇంట్లో నుంచి బయటికి పోవడమే పూర్తిగా తగ్గించేశాను. అసలు విషయం ఏంటంటే మేము ఇక్కడి వాళ్ళం కాదు. 6 నెలల క్రితమే ఈ ఊరికి వచ్చాము. ఈ ఊరిలో అలవాట్లు కట్టుబాట్లు మరియు ఈ జమీందారి గురించి మాకు అస్సలు తెలియదు. నేను అతని ముందు పెళ్లి చూశాను, కానీ ఎప్పుడైతే రాణి ఇప్పుడు ఇంకో పెళ్లి గురించి చెప్పిందో ఆశ్చర్యపోయాను. ఈ జమీందారు ఎంతటి దుర్మార్గుడు. అమ్మాయిలను పెళ్లి చేసుకొని మరుసటి రోజే విడాకులిచ్చి పంపించేస్తాడు. రాణి సాయంత్రం మళ్ళీ మా ఇంటికి వచ్చింది. పద వెళ్ళి ఆ జమీందారు పెళ్లి చూద్దామని అనగానే నేను మా అమ్మ నుండి అనుమతి తీసుకొని పెళ్లికి వెళ్ళాను. అమ్మకు కూడా జమీందారి గురించి పూర్తిగా తెలియదేమో, అందుకే నన్ను వెళ్ళటానికి అమ్మ అనుమతినిచ్చింది. అక్కడ జరిగే ఏర్పాట్లను నేను కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాను. ఇంతలో రాణి, నువ్వు చూడు ఎంత హంగామాగా పెళ్లి జరుగుతుందో. రేపు ఉదయాన్నే ఆ అమ్మాయి ఎంతో డబ్బుతో బంగారంతో నగలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పింది. చాలా దుర్మార్గం చేస్తున్నాడు అని అన్నాను. అలాంటిదేమీ లేదు. ఏ అమ్మాయి మీద కూడా బలవంతం ఉండదు. ఆ అమ్మాయిలు ఇష్టపడి ఎంతో సంతోషంగా జమీందారుని పెళ్లి చేసుకుంటారు. జమీందారు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? ఇందులో ఏదో రహస్యం ఉంది. అతను పెళ్లి మీద పెళ్లి చేసుకుంటున్నాడు మరియు వెంటనే విడాకులు ఇచ్చేస్తున్నాడు. పెళ్లి నుంచి నేను ఇంటికి వచ్చి రాత్రంతా అదే ఆలోచిస్తున్నాను. దేవుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకవైపు జమీందారు పెళ్లి కోసం లక్షలు వెచ్చించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు. మాలాంటి పేదవాళ్లకు రోజులు గడవటమే కష్టంగా ఉంది. నా పేరు రమ్య. మేము 3 అక్క చెల్లెళ్ళం. మాకు అన్నదమ్ములెవ్వరూ లేరు. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలలో పెరిగాను. మా నాన్న పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తాడు. అప్పుడప్పుడు తిరునాళ్ళ జరిగినప్పుడు షాపు పెట్టుకుంటాడు. దీని నుంచి చాలా కష్టంగా మా రోజువారీ ఖర్చులు తీరుతూ ఉండేవి. ఉన్నట్టుండి మా నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. దానికోసం చాలా ఖర్చు అయ్యింది. బయట చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. మా ఇంట్లో దరిద్రం ఇంతగా తాండవించిందంటే ప్రతి మెతుకు కూడా జాగ్రత్తగా లెక్క చూసుకోవాల్సి వచ్చేది. కష్టకాలంలో నన్ను నేను సముదాయించుకునేదాన్ని. కానీ నా 2 చెల్లెలు దాక్కొని ఏడ్చేవాళ్ళు. వాళ్ళు ఏడ్చుకుంటూ, మనం ఇక్కడ పుట్టకపోయి ఉంటే బాగుండేది,
ఒకవేళ పుట్టినా వెంటనే చనిపోయి ఉండాల్సింది. చనిపోయి ఉండుంటే ఈరోజు ఇలా ఆకలితో అలమటించే వాళ్ళం కాదు. వాళ్ళ మాటలు విని నాకు చాలా బాధేసింది. నా బాల్యం ఎలాగో గడిచిపోయింది. కానీ నా చెల్లెళ్ళు భరించలేకపోతున్నారు. నేను ఇంట్లో పెద్దదాన్ని. నా బాధ ఏదైనా నాలోనే దాచుకునేదాన్ని, బయటికి చెప్పుకునేదాన్ని కాదు. ఆ రోజు మా చెల్లెళ్ళు ఏడవడం చూసి నా మనసు చాలా బాధపడింది. నేను మా అమ్మకు బయటికి వెళ్ళి వస్తానని చెప్పి ఆమె అనుమతితో బయలుదేరాను. అమ్మకేం తెలుసు నా మనసులో ఎంత సంఘర్షణ ఉందో. నేను అలా పొలాల వైపు వెళ్ళాను. అక్కడి పచ్చని పొలాలలో అక్కడి వాతావరణం చూసి నా బాధను కొంత మర్చిపోగలిగాను. నేను అక్కడ తిరుగుతూ ఉండగా నాకు కొంత దూరంలో ఒక వ్యక్తి కనిపించాడు. అతను కనపడగానే నా కాళ్ళ కింద భూమి లాగేసినట్లు అయ్యింది. నాకు భయంతో నోట్లో నుంచి మాటలు రావటం లేదు. అతను ఎవరో కాదు, జమీందారు. నాకు రాణి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నేను వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చినా నా గుండె టెన్షన్తో చాలా వేగంగా గట్టిగా కొట్టుకుంటుంది. కొంతసేపటికి రాణి మా ఇంటికి వచ్చింది. రమ్య, నువ్వు జమీందారు పొలాల వైపు వెళ్ళావా అని అడిగింది. అవును, వెళ్ళాను. అయ్యో, ఎంత పని అయిపోయింది. ఆ జమీందారు నిన్ను చూసేశాడు. అతని కన్ను నీ మీద పడింది. ఇంకా నిన్నెవ్వరూ కాపాడలేరు అని అంది. ఈ మాటలతో నాకు వణుకు పుట్టి ఒళ్ళంతా వేడిగా అయిపోయింది. నేను మంచం మీద తల పట్టుకొని అలా కూర్చుండిపోయాను. ఇంతలో అమ్మ నన్ను అన్నం వడ్డించమని చెప్పింది. ఎంతసేపటికి నేను బయటికి రాకపోవటంతో అమ్మ గదిలోకి వచ్చి నా తల మీద చెయ్యి పెట్టి చూసింది. అప్పుడు నా ఒళ్ళంతా కాలిపోతూ ఉండటంతో వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ని వెళ్ళి పిలుచుకొని వచ్చింది. డాక్టర్ గారు నన్ను చెకప్ చేసి నేను ఏదో దిగులులో ఉన్నానని, బాధతో ఉన్నానని, తను ఏదో చూసి భయపడుతున్నట్టుంది, దీనివల్ల తలలో నరాలు చిట్లిపోవచ్చు, ఆమెను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అమ్మ లోపలికి వచ్చి కోపంగా, నీకేం దిగులుంది? ఎందుకు చచ్చే పరిస్థితిని తెచ్చుకున్నావు? నేను ధైర్యం చేసి అమ్మకు నిజం చెప్పేశాను. ఊరి జమీందారి కన్ను నా మీద పడింది అని. అతను ప్రతి సంవత్సరం ఒక కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకొని మరుసటి రోజు అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తాడు. అమ్మకి నా మాటలు అర్థం కాలేదు. నువ్వు ఎందుకింత దిగులుగా ఉన్నావు? నువ్వేం దొంగతనం చేశావని ఇంతగా బాధపడుతున్నావు? అమ్మకి నా మాటలు అర్థం కావటం లేదు. దానితో నా తలని గోడకేసి కొట్టుకుందామా అన్నంత కోపం వచ్చింది. అమ్మకు మళ్ళీ అర్థమయ్యేలా చెబుదామనుకునే లోపే ఎవరో తలుపు గట్టిగా కొడుతున్న శబ్దం వచ్చింది. ఆ శబ్దం విని నాకు ఊపిరాగినంత పని అయ్యింది. అమ్మ వెళ్ళి తలుపు తీయగానే ఎదురుగా జమీందారు వాళ్ళ మనుషులతో పాటు నాన్నగారు కూడా నిలబడి ఉన్నారు. నాన్నగారు వాళ్ళని లోపలికి పిలిచి కూర్చోబెట్టారు. అమ్మని కాఫీ చేసి తీసుకురమ్మని చెప్పారు. ఇంతలో జమీందారు గారు, వద్దు వద్దు, ఇప్పుడేమీ వద్దు. అయినా అతడు జమీందారు, ఇలాంటి పేదవారింట్లో ఎందుకు తాగుతాడు? అతను మా అమ్మగారిని కూడా వచ్చి కూర్చోండి అని చెప్పారు. మాటల్లో అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ మాట విని అమ్మా నాన్నకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కొంతసేపటికి అతని మాటలను విన్న అమ్మ, జమీందారు గారు, మేము డబ్బు లేని పేదవాళ్ళమే కానీ నీతి లేని వాళ్ళం కాదు. మా అమ్మాయిని ఒకరికి అమ్మే నీతి మాలిన పని చెయ్యలేము. మా ఖర్చులు మేము చూసుకుంటాము, కానీ అమ్మాయిని అమ్ముకోము అని అమ్మ అనడంతో జమీందారు గారు మాట్లాడి వెళ్ళిపోయారు. ఇక అమ్మా నాన్న వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. కూతురి పరువు ప్రతిష్టలా లేక డబ్బా? అమ్మా నాన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను లోపలే ఉన్నాను. నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. అమ్మ జమీందారికి ఈ మాట చెప్పేసింది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి మాట ఇచ్చింది, నన్ను వాళ్ళ ఇంటికి ఇస్తాను అని. ఈ సంవత్సరం చివరిలో నా పెళ్లి నిశ్చయించుకున్నారు. కానీ నాన్నగారు ఒకసారి నాతో మాట్లాడిన తర్వాత నేను ఎలా చెప్తే అలా చేద్దామని అన్నారు. నాకైతే నాన్న మాటలతో చాలా కోపం వచ్చింది. నాన్నకు తెలుసు కదా ఆల్రెడీ నా ఎంగేజ్మెంట్ అయిపోయిందని. అయినా కూడా మళ్ళీ ఇలా అడుగుతున్నారేంటి? నాన్నగారు అడగటంతో అమ్మ కూడా సరే అని చెప్పింది. నాన్నగారు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పారు. చూడు తల్లి, నాకు ఆసరాగా నిలబడడానికి కొడుకులు లేరు. చెల్లెళ్ళ కోరిక తీర్చే అన్నా లేడు. ఇంటి యొక్క పరిస్థితి నీకు బాగా తెలుసు. 10 సంవత్సరాల నుంచి ఇదే దరిద్రంలో ఉన్నాము. మన మీద ఉన్న అప్పు తీర్చే పరిస్థితులలో మనము లేము. మీ చెల్లెళ్ళు కూడా వాళ్ళ యొక్క కోరికలను మదిలో అదుముకొని ఉంటున్నారు. నువ్వు జమీందారితో పెళ్ళి ఒప్పుకొని మరుసటి రోజు విడాకులు తీసుకున్నట్లయితే మనకున్న దరిద్రాలన్నీ పోతాయి.
ఇక నీ ఎంగేజ్మెంట్ అంటావా? వాడేం పెద్ద డాక్టర్ కాదు, ఇంజనీరు కాదు. నీ జీవితం సుఖంగా ఉండటానికి. వాడు నిజంగా నిన్ను ప్రేమిస్తే నీ నిస్సహాయ స్థితి, నీ బాధని అర్థం చేసుకుంటాడు. ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎలాగంటే అలా జరుగుతుంది. నాన్న నాతో మాట్లాడి వెళ్ళిపోయారు. నన్ను ఇరకాటంలో పెట్టేశారు. నేను చాలాసేపు ఈ విషయం గురించి ఆలోచించాక ఒక నిర్ణయం తీసుకున్నాను. నాన్నతో మాట్లాడి నాతో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తిని ఇంటికి పిలిపించాను. అతనితో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని. మరుసటి రోజు అతను మా ఇంటికి వచ్చాడు. నేను ప్రశాంతంగా ఒంటరిగా మాట్లాడటానికి అనుకూలంగా ఉంటుందని అతన్ని తీసుకొని మా మిద్దె మీదికి వెళ్ళాను. అతనికి నిన్న జరిగిన సన్నివేశం గురించి, నాన్న గురించి, జమీందారు గురించి చెప్పడం జరిగింది. అతనికి బాగా కోపం వచ్చేసింది. అతను వాళ్ళ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించి లేచి వెళ్ళిపోబోయాడు. నేను నాన్నగారికి సహకరిద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను. అతను కోపంగా నా దగ్గరికి వచ్చి, నీకేం పిచ్చి పట్టిందా, తల తిరుగుతుందా? నేను అతని కళ్ళల్లోకి చూడలేకపోయాను. అవును, నాకు మెదడు లేదు. మా నాన్నకి కొడుకులు లేరు. ఆయన చాలా అప్పులో కూరుకొని పోయి ఉన్నారు. అందుకే నేను ఆయనకి సహకరిద్దామని అనుకుంటున్నాను. ఒక్కరోజులో మా దరిద్రమంతా మాసిపోతుంది. ఒక్కరోజు మాటే కదా, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకొని ఒకటవుదాం. ఏ, నీకు మాత్రం లేదా మా పరిస్థితులు చక్కబడాలని? ఇదేనా నా మీద నీకున్న ప్రేమ? నీకు నా మనసులోని బాధ అర్థం కావటం లేదా? ఈ మాటల్ని విన్న సీను కొంచెం మెత్తబడ్డాడు. సరే, నీ ఇష్టం అని అతను పెళ్లికి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీను వెళ్ళిపోయిన తర్వాత నేను నా మనసును రాయి చేసుకొని అమ్మకు చెప్పాను, నేను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అని. కానీ ఈ పరిస్థితులలో నేను బలహీన పడకూడదు అని అనుకున్నాను. నాన్నగారు జమీందారు గారికి వార్త అందజేశారు, మాకు పెళ్లి సంబంధం ఖాయమని. అమ్మ ఈ మాట విన్నప్పుడు తల బాదుకుంది. నా మనసు మార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ నేను ఈ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. మా అమ్మ పడే బాధ నాకు అర్థమైంది. కానీ నా తండ్రి పరిస్థితిని చూసి ఒప్పుకోవాల్సి వచ్చింది. నాన్నగారికి వయసు పైబడుతూ ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. అప్పులు ఎక్కువగా ఉన్నాయి. నేను ఏదో ఒక రకంగా నాన్నకు సహకారం అందిద్దామనుకున్నాను. చివరికి అమ్మ కూడా ఒప్పుకుంది. ఒక వారంలో నా పెళ్లి తంతు అంతా పూర్తయింది. నేను పెళ్లి కూతురి బట్టల్లో జమీందారు గారి భవనంలోకి వచ్చేశాను. రోజంతా పెళ్లి తంతులో బిజీగా ఉన్నాను. బాగా అలసిపోయాను. ఆ మెత్తటి మంచం ఎక్కి కూర్చోగానే ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియకుండా నిద్రపోయాను. కొంతసేపటికి నాకు మెలకువ వచ్చింది. ఎందుకంటే ఎవరో నా చెయ్యి పట్టుకున్నట్టు అనిపించింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి లోపల జమీందారు గారు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను కళ్ళు తెరవగానే ఆయన లేచి కొంత దూరంగా వెళ్ళి నిలబడ్డారు. లేచి బట్టలు మార్చుకో, మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పారు. ఆయన మాటలను నేను తిరస్కరించాలనుకున్నాను. అతని మానసిక స్థితి మీద నాకు అనుమానం కలిగింది. కానీ మొదటి రాత్రి అతనికి వ్యతిరేకంగా చేయకూడదు. అలా చేస్తే నాకు అతను విడాకులు ఇవ్వడు అని బట్టలు మార్చుకొని వెళ్ళి కారులో కూర్చున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా భర్త వెళ్ళి కొద్దిసేపు డాక్టర్తో మాట్లాడాడు. తర్వాత తను వచ్చి నాతో చెప్పిన మాటలు విని నా నెత్తి మీద పిడుగుపడినట్లయింది. నేను వెతికే అమ్మాయివి నువ్వే. నిన్ను పొందటం కోసం నేను ఇంతమంది అమ్మాయిలను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాను. నీకు మాత్రం విడాకులు ఇవ్వను. ఈ రోజు నుంచి నువ్వే నా భార్యగా ఉంటావు అని అనడంతో నా ప్రాణం పోయినంత పని అయ్యింది. నేను స్పృహ కోల్పోయాను. ఆయన నన్ను కారులో వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి నాకు మెలకువ వచ్చింది. జరిగిందంతా గుర్తుకు వచ్చి నా ఒంట్లో వణుకు పుట్టింది. నేను అటూ ఇటూ చూశాను. ఆయన ఎక్కడా కనబడలేదు. అని పనివాళ్ళు నా చుట్టే ఉన్నారు. వాళ్ళు నాతో చెప్పారు, మీ కుటుంబ సభ్యులు మీకోసం వచ్చారు. జమీందారు గారు వారిని, మీరు మీ అమ్మాయిని కలవడానికి ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, వెళ్ళవచ్చు. నాకు ఏ అభ్యంతరమూ లేదు. నేను తనకి విడాకులు ఇవ్వదలుచుకోలేదు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు డబ్బుతో నిండి ఉన్న ఒక పెద్ద బ్యాగు మరియు ఉండటానికి ఇల్లు ఇచ్చి పంపించారు. ఇది విని నాకు చాలా ఏడుపు వచ్చింది. నా కుటుంబ సభ్యులు నన్ను దారుణమైన పరిస్థితిలో వదిలేశారు. నా దృష్టిలో నేను పాతాళానికి పడిపోయినట్లు ఉంది. అప్పుడు ఆ జమీందారిని ఏ ముఖం పెట్టుకొని అడగగలను? నా కుటుంబ సభ్యులు నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళినప్పుడు. నేను అందరికంటే ఎక్కువగా సీను గురించి ఆలోచిస్తున్నాను. అతనికి అసలు విషయం తెలిస్తే, నేను విడాకులు తీసుకోకపోతే
అతను నన్ను మోసగత్తే అనుకుంటాడు. నేనిక్కడ హంగు ఆర్భాటాలు చూసి విడాకులు తీసుకోవడానికి నిరాకరించాను అని అనుకుంటాడు. ఇదంతా ఆలోచిస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. నాకు ఏమీ అర్థం కావటం లేదు. నేను నా సమ్మతితోనే ఉరితాడును మెడకు బిగించుకున్నట్లయింది. దీన్ని నేను ఎలా విడిపించుకోవాలి? నాకు గట్టిగా అరవాలనిపించింది. ఈలోగా నా భర్త గదిలోకి వచ్చారు. అతన్ని చూడగానే నా రక్తం మరిగిపోయింది. ఇతను ఒక రాత్రి అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి లేడు. అతను వచ్చి నన్ను తాకాలనుకున్నాడు. నేను వెంటనే అతని చేతిని చీదరించుకున్నాను. రాత్రి జరిగిన విషయం గురించి మీరు నాకు సంజాయిషీ ఇచ్చేంత వరకు నేను మిమ్మల్ని నా దగ్గరికి రానివ్వను. మీరు ప్రతి సంవత్సరం ఒక కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్ళు మరియు మరుసటి రోజు విడాకులిచ్చి పంపించేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకెందుకు విడాకులు ఇవ్వడం లేదు? దానికి జమీందారు గారు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను నీ భర్తను. నిన్ను తాకాలంటే నాకు నీ అనుమతి అవసరం లేదు. నా పూర్తి జీవితం నీతోనే గడపాలి అనుకుంటున్నాను. ఈరోజు కాకపోతే రేపు నువ్వు అడిగేదానికి సమాధానం చెబుతాను. ఈ మాట విని నాకు చాలా కోపం వచ్చింది. నా కోపాన్ని నేను ఆపుకుంటూ, నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్పినప్పుడే నేను నీతో ఉంటాను. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఈ మాట విని జమీందారు గారికి కోపం వచ్చింది. అతనికి వచ్చిన కోపాన్ని ఆపుకొని, రహస్యాన్నైతే నేను నీకు చెప్పే తీరుతాను. కానీ నువ్వు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకున్నా మీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ బ్రతకరు. ఈ మాట విని ఎవరో నా ప్రాణాన్ని గుప్పెట్లో బంధించినట్లుగా అనిపించింది. నేను ఒక విషయం మరచిపోయాను. నా కుటుంబ సభ్యుల కోసమే ఈ వివాహం చేసుకున్నాను అని. ఎవరో మామూలు వ్యక్తి కాదు. ఇతను ఒక పెద్ద జమీందారు. ఇతన్ని ఏ కోర్టు కానీ ఏ పోలీస్ వాళ్ళు కానీ ఏమీ చేయలేరు. నాకు గట్టిగా అరుస్తూ ఏడవాలని ఉంది. కానీ వీడి ముందు ఏడ్చి నన్ను నేను చులకన చేసుకోలేను. నేను నిశ్శబ్దంగా ఉండి వీడి గురించి సమాచారం మొత్తం సేకరించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నాను. ఆయన తర్వాత ఎప్పుడూ నన్ను డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. ఏ వ్యక్తి అయినా ఒకరిని మోసం చేసి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని అనిపించింది. పెళ్ళై 1 వారం గడిచిపోయింది. అతను ఏదో విధంగా నాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాను. కానీ అది జరగలేదు. తను నా కోసం వెతికాను అన్నాడు. కానీ నాకు అతని గురించి ఏమీ తెలియదు. ఇంతకుముందు కూడా పరిచయం లేదు. నేను ఆయన చేసే పనుల మీద నిఘా పెట్టాను. ఆయన ఎవరితోనన్నా ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను గమనించేదాన్ని. రోజులు గడుస్తున్నాయి. నాకు అతని రహస్యం తెలియటం లేదు. జీవితం ఇలాగే గడిచిపోతుందేమో అని భయం వేసింది. కానీ నేను నా ధైర్యాన్ని వదులుకోకూడదని, జమీందారు గారి అసలు విషయం తెలుసుకోవాలని, అతని బండారాన్ని బట్టబయలు చేయాలని అనుకున్నాను. చివరికి ఆ రోజు వచ్చేసింది. ఒకరోజు రాత్రి 12 గంటలకు ఆయనకు ఫోన్ వచ్చింది. ఆయన లేచి గదిలో నుండి బయటికి వెళ్దాం అనుకున్నారు. కానీ నేను పడుకొని ఉండటం చూసి అక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన ఒక మాట నా చెవిలో పడింది. ఎలాగైనా తనని అడ్డు తొలగించేసేయండి. రోజూ వాళ్ళ మాటలు నేను పడలేకపోతున్నాను. ఇది విన్న తర్వాత నాకు ఒక ఆలోచన తట్టింది. ఇది ఎవరో అమ్మాయి విషయం గురించి మాట్లాడుతున్నారు అనుకొని ఎలాగైనా అమ్మాయిని కాపాడాలి అని అనుకున్నాను. మరుసటి రోజు మా ఆయన బయటికి వెళ్ళినప్పుడు నేను కూడా అతని వెనకాలే బయటికి వెళ్ళిపోయాను. పని వాళ్ళందరినీ నా వైపు తిప్పుకున్నాను. ఇప్పుడు ఏ చింత లేకుండగా నేను నా పనిని చెయ్యవచ్చు. నా మనసు వద్దంటున్నా నేను దాని మాట వినలేదు. ఎలాగైనా ఆయన రహస్యం కనుక్కోవాలి అనుకున్నాను. ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళడం చూశాను. నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను. నా మెదడులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. నేను ఆలోచనలలో ఉండగా నా భర్త తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆయనకు తెలియకుండగా మాటలు విందామని వెళ్ళాను. ఆయన ఫోన్లో నువ్వు మళ్ళీ రేపు అదే ప్లేస్కి రా, నీ పని అయిపోతుంది అని అన్నారు. ఇది విని నేను మనసులో ఆనందపడుతున్నాను. ఇతని రహస్యం ఏదో తెలియబోతుంది అని అనుకుంటుండగానే నా భర్త నన్ను చూసేశాడు. నేను వెంటనే గదిలోకి వెళ్ళిపోయి కూర్చున్నాను. నా మనసులో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రేపటి దినం నా జీవితంలో మార్పును తీసుకురాబోతుందని. మరుసటి రోజు నా భర్త బయటికి వెళ్ళగానే నేను కూడా ఆయన వెనకాలే వెళ్ళాను. దారి మధ్యలో ఆయన కొంతమందిని కలిశారు. నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆయనకి నా మీద అనుమానం వచ్చి ఈ విధంగా నన్ను దారి మళ్లించడానికి తిరుగుతున్నారేమో అని అనుకున్నాను. నన్ను నేను సముదాయించుకున్నాను. ఒకవేళ అతనికి నిజం తెలిసినా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపాలనుకుంటే ఒకరి అనుమతి లేకుండా పంపగలడు అనుకుంటూ
వెనకాల తిరుగుతున్నాను. చివరికి ఆయన నిన్న వెళ్ళిన ఇంట్లోకే వెళ్ళారు. నేను ఆయనను అనుసరించి ఆ ఇంటి వెనకాల నుంచి లోపల ఏం జరుగుతుందో చూద్దామని చూశాను. ఆయన ఇంతకుముందు కలిసిన వ్యక్తులతో పాటు నాతో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి సీనుని కూడా అక్కడే చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నేను సైలెంట్గా అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేశాను. నేను విషయం సామాన్యమైనదేమో అనుకున్నాను, కానీ ఇది చాలా పెద్ద విషయం. రోజులు గడుస్తున్నాయి, నాలో టెన్షన్ పెరుగుతుంది. ఒకరోజు నేను హాల్లో ఉదాసీనంగా కూర్చొని ఉన్నాను. నా భర్త ఇంటికి వచ్చి నా పక్కన కూర్చొని, ఈరోజు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే రోజు కాబట్టి వెళ్ళి రెడీ అవు, బయటికి వెళ్దామని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నేను సంతోషంతో తొందరగా స్నానం చేసి రెడీ అయిపోయాను. హాల్లో అటు ఇటు నడుస్తూ ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు, అసలు విషయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అప్పుడే నాకు కార్ హారన్ వినపడింది. నా భర్త వచ్చేశారు. ఆయన నన్ను గట్టిగా కేక వేస్తూ పిలుస్తున్నారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నిశ్శబ్దంగా కారులో కూర్చున్నాను. ఆయన నా నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉన్నారు. కారు బయలుదేరింది. కారు ఊర్లోని సందుల్లో తిరుగుతూ వెళ్తూ ఉంది. నేను అవన్నీ చూస్తూ నా జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే ఒక పొలం నాకు కనపడింది. అదే పొలంలో జమీందారు నన్ను చూశారు. నాకు ఆ స్థలం మీద చాలా కోపం వచ్చింది. అసలు ఆ రోజు నేను బయటికి వచ్చి ఉండకపోతే ఈరోజు నా జీవితం ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు అని ఆలోచిస్తుండగానే మేము రావాల్సిన చోటికి వచ్చేశాము. కారు ఆగగానే నేను గమ్యస్థానాన్ని గుర్తించాను. నా భర్త దిగి వెంటనే నా వైపు ఉన్న డోర్ని ఓపెన్ చేశారు. నన్ను తీసుకొని ఒక భవనంలోకి వెళ్ళారు. ఒక గదిలో తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టారు. కొంతసేపు తర్వాత అక్కడికి ఒక బాబా గారు వచ్చారు. వచ్చి, ఏమయ్యా, నీ వెతుకులాట పూర్తయిందా అని అడిగాడు. అయిపోయింది బాబాగారు అని బదిలిచ్చారు. వీళ్ళిద్దరి మాటలు విని నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తున్నాను. బాబాగారు కూర్చున్న తర్వాత నా భర్త దగ్గరికి వెళ్ళి, బాబాగారు, నా భార్యకు నిజం చెప్పటానికి మరియు నేను తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నాకు మీ అనుమతి కావాలి అని అడిగారు. దానికి బాబాజీ గారు, సరే, వెళ్ళి నీ జీవితాన్ని సంతోషంగా జీవించు అని అనుమతినిచ్చారు. ఇదంతా వింటుంటే నాకేం జరుగుతుందో అర్థం కావటం లేదు. బహుశా నా భర్త నాకు నిజం చెప్పబోతున్నాడని అనుకుంటున్నాను. వెంటనే నా భర్త లేచి బాబాజీకి నమస్కారం చేసి నన్ను తీసుకొని ఇంటికి వచ్చేశారు. ఇంట్లో పని చేసే వాళ్ళందరికీ ఆ రోజు సెలవు ఇచ్చారు. జమీందారు ఇంట్లో వాళ్ళందరికీ బయటకు పంపించేశారు. తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తూ ఉన్నారు. ఇది చూసి నాకు భయంతో చెమటలు పడుతున్నాయి. నన్ను చూసి జమీందారు గారు, నువ్వేమీ భయపడవద్దు, నేను నీకు ఆ రహస్యం చెప్పబోతున్నాను. అది ఎవ్వరికీ తెలియకూడదు, అందుకే ఇదంతా. ఆ మాట విని నాకు కొంతవరకు ప్రశాంతత కలిగింది. అయినా నా చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటి నుంచి ఒక 15 సంవత్సరాల క్రితం, అప్పుడు నాకు 20 సంవత్సరాలు. మేము వంశపార్యపరంగా జమీందారులం, పెద్ద ధనవంతులం. మా చుట్టాలలో ఒకరు ఈర్ష్యతో మా మీద మాయాజాలాన్ని పన్నారు. దాని ప్రభావం మా పైన పడినప్పటి నుంచి మా ఆస్తులు తరిగిపోతూ వచ్చాయి. నా ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇటువంటి పరిస్థితులలో నేను ఒకసారి వేటకు వెళ్ళాను. నాకు ఒక జంతువు కూడా కనపడలేదు. నాకేమైందో తెలియదు. నేను కోపంతో అడవిని నాశనం చేస్తుండగా అదే సమయంలో బాబాగారు వనమూలికల కోసం ఆ అడవిలోకి వచ్చి నన్ను చూసి నా దగ్గరికి వచ్చి, నీ పైన ఏదో మాయా ప్రభావం ఉంది, దాని కారణంగానే మీ ఆస్తులను ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు అని చెప్పారు. నీ పైన ఆ మాయా ప్రభావం ఎంతగా ఉందంటే నువ్వు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా తన వల్ల నీ ఆస్తి, నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, నీ వంశం సర్వనాశనం అవుతుంది. కానీ దీనికి ఒక విరుగుడుంది. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిపై నీ అధికారాన్ని చూపించకుండగా వెంటనే అమ్మకు విడాకులు ఇచ్చేయాలి. ఇంకొక విషయం, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఇచ్చే డబ్బు వాళ్ళ అవసరాన్ని తీర్చే విధంగా ఉండాలి. వాళ్ళ జీవితంలో మార్పు రావాలి. నాకు అర్థమైంది. కానీ ఇలాగైతే జీవితంలో నేను నిజమైన పెళ్లి చేసుకోలేనేమో, నా వంశాన్ని అభివృద్ధి చేసుకోలేనేమో అని అనుకుంటుండగానే బాబాగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను బాబాగారు చెప్పినట్లు అవసరమున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని తనని తాకకుండగా, తన మీద ఏ అధికారాన్ని చూపకుండగా మరుసటి రోజే తనకు విడాకులతో పాటు డబ్బు నగులనిచ్చి సంతోషంగా పంపించాను. దీనివల్ల అతి కొద్ది రోజుల్లోనే నా సంపద పెరగడము,
నా ఆరోగ్య స్థితి బాగా మెరుగుపడింది. నాపై ఉన్న మాయా ప్రభావం తగ్గడం మొదలయ్యింది. ఇదే విధంగా రెండో పెళ్లి చేసుకున్నాను. ఎన్నో పెద్ద కాంట్రాక్టులు వచ్చాయి. మూడో పెళ్లి చేసుకున్నాను. ఎలక్షన్లో గెలిచాను. ఇదే విధంగా ఇప్పటికి 13 పెళ్లిళ్ళు చేసుకున్నాను. నాపై మాయా ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. నా ఆస్తి 100 రెట్లు పెరిగింది. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యవంతుణ్ణయ్యాను. కానీ ఇలాగే పెళ్లిళ్ళు చేసుకుంటూ విడాకులు ఇస్తూ ఉంటే నా వంశాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటాను? నేను సంపాదించిన ఆస్తిని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఆ బాబాగారిని వెతకడం మొదలుపెట్టాను. పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి నాకు విసుగు వచ్చేసింది. బాబా దొరికేంత వరకు నేను విడాకులు ఇస్తూనే ఉన్నాను. చివరికి ఒకరోజు బాబా ఆచూకీ తెలిసింది. నేను సంతోషంగా ఆయన ఉన్న చోటికి చేరాను. ఆయనను చూసి కళ్ళు తిరిగి పడిపోయాను. 3 రోజుల తర్వాత నేను స్పృహలోకి వచ్చాను. బాబాగారు నన్ను ఆయన దగ్గరికి పిలిచారు. నేను ఆయనకు నా బాధను విన్నవించుకున్నాను. బాబాగారు, నేను ఎన్ని రోజులని పెళ్ళిళ్ళు చేసుకుంటూ విడాకులు ఇస్తూ ఉండాలి? నాకు ఈ జీవితం మీద విసుగు వచ్చేసింది. నాకు ప్రశాంతంగా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో నా వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉంది. బాబా నా మాటలు విని చిరునవ్వుతో, నీ వంశాన్ని అభివృద్ధి చేసే అమ్మాయి దొరికే వరకు నువ్వు విడాకులు ఇస్తూనే ఉండాలి. ఆయన మాటలు విని నేను అడిగాను, తనను ఎలా గుర్తించాలి అని. ఏమైనా గుర్తులుంటాయేమో అని. ఆమెను చూసిన వెంటనే నీకు మనసులో అనిపించాలి తానే నా చివరి గమ్యం అని. తన తర్వాత ఇంకెవరినీ పెళ్లి చేసుకోను అని నీకు మనస్ఫూర్తిగా అనిపించాలి అని అన్నారు. నిన్ను చూసినప్పుడు నా మనసులో అదే భావన కలిగింది. నువ్వే ఆ అమ్మాయివని. నీ తర్వాత ఇంకెవరినీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. అందుకే మీ ఇంటికి సంబంధానికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆయన మాటల్ని విన్న తర్వాత లేదు, ఇంకా ఏదో ఉంది అని నా మనసు కనిపించింది. పెళ్ళైన మొదటి రాత్రి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్తో మాట్లాడి నా దగ్గరికి వచ్చి నువ్వే అమ్మాయివి, నీకోసమే వెతుకుతున్నాను అని అన్నారు. ఈ విషయం గురించి ఆయనను అడుగుదామని అనుకున్నాను. నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? పెళ్ళైన ప్రతిసారి అమ్మాయికి విడాకులిచ్చి పంపించేవాడివి. కానీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఏ రహస్యం ఉంది? నాకు తెలియాలి అని చెప్పాను. రహస్యాలన్నీ ఒకే రోజు తెలుసుకుంటావా? కొన్ని రేపటికి దాచుకో అన్నారు. కానీ నేను ఊరుకోలేదు. ఈరోజే అన్నీ తేలిపోవాలి అని అన్నాను. ఎందుకంటే పెళ్ళైన మొదటి రోజే నా మీద అనుమానంతో హాస్పిటల్లో డాక్టర్ దగ్గర నా కన్యత్వాన్ని పరీక్షించారు. ఈ విషయం ఆయన నోటి నుంచి వినాలని అనుకున్నాను. నా మీద నమ్మకం లేని ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో నేను జీవితాన్ని పంచుకోలేను. నేను నా ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి సీనుని ఇష్టపడ్డాను. కానీ ఎప్పుడూ నా హద్దులు దాటి ప్రవర్తించలేదు. అలాంటప్పుడు ఇలాంటి విషయాన్ని నేను ఎందుకు భరించాలి? నేను నిజాయితీ పరురాల్ని కాకపోయి ఉంటే ఈ పాటికి నాకు విడాకులు వచ్చి ఉండేవి. ఈ ఆలోచనలతో నా తల పగిలిపోతుంది. ఒకవైపు నా భర్త పెళ్ళైన మొదటి రోజు హాస్పిటల్కి పంపించారు. ఇంకోవైపు సీను నన్ను అర్థం చేసుకొని పెళ్లికి ఒప్పుకున్నారు. ఇది తలుచుకుంటూ నా కంట్లో నుంచి నీరు కారుతుంది. నా భర్త నా కన్నీటిని తుడుస్తూ, ఆ రోజు ఏం జరిగిందో నిజం తెలుసుకోవాలనుకుంటున్నావా? బాబాగారు నాకు 2 సూచనలు ఇచ్చారు. మొదటిది, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి మోచేయి కింద పుట్టుమచ్చ ఉంటుంది. అలాగే నడుము భాగంలో చింతగింజంత పుట్టుమచ్చ ఉంటుంది అని అన్నారు. ఆ కారణంగా నేను నీ మోచేయి కింద పుట్టుమచ్చని గుర్తించిన వెంటనే ఆశ్చర్యపోయాను. ఆనందంతో నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి లేడీ డాక్టర్తో పరీక్ష చేయించాను. ఆ డాక్టర్ పరీక్ష చేసి నాకు నిజం చెప్పగానే ఇది కళా నిజమా అని ఆశ్చర్యపోయాను. నేను చాలా సంతోషించాను. జీవిత భాగస్వామి నువ్వే అని గుర్తించాను. నేను ఇంతవరకు పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన అమ్మాయిలకు వాళ్ళ మోచేయి దగ్గర పుట్టుమచ్చ ఉందా లేదా చూసి వాళ్లకు విడాకులు ఇచ్చేసేవాణ్ణి. నేను ఆయన చెప్పే విషయాలు దీర్ఘంగా వింటూ ఆయన కళ్ళల్లో చూస్తూ ఉన్నాను. నువ్వు అసలు విషయం గుర్తించలేదు. అదేంటంటే నువ్వు నన్ను వెంబడించే విషయం నాకు తెలుసు. నువ్వు ఆ రోజు ఇంకొంచెం సేపు ఆ గదిలో ఉండి ఉంటే నీ కళ్ళతో చూస్తే నీకే పూర్తి నిజం తెలిసిపోయి ఉండేది. అవి ఏమీ చూడకుండానే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు. నిన్ను పెళ్లి చేసుకోపోయే వ్యక్తి సీను నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను రమ్యను వదలను అని అన్నాడు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావు అతను తన ప్రేమకు వెలకట్టాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకొని ఇంకో ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాడు.
ఒకవేళ అతనికి నేను డబ్బులు ఇవ్వకపోతే అతడు నిన్నెప్పుడూ వేధిస్తూనే ఉండేవాడు. నేను తలుచుకుంటే అతన్ని ఏమైనా చేయగలను, కానీ అతడు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఇదంతా విని నా కళ్ళు తెరుచుకున్నాయి. నా అదృష్టానికి నేనెంతో సంతోషించాను. జీవితంలో చివరికి డబుల్బాజీ అయిన సీను లాంటి వ్యక్తి దూరమై మంచి వ్యక్తి అయిన జమీందారు గారు రావటం నాకు సంతోషాన్నిస్తుంది. ఇప్పుడు జమీందారు గారు నాకు ప్రపంచంలో ఉన్న వారందరిలో కూడా చాలా గొప్పగా కనిపిస్తున్నారు. ఈయన వల్లే ఈరోజు మా కుటుంబం ఎంతో సుఖశాంతులతో ఉంది. ఈయనతో నా జీవితం పంచుకోవడం నిజంగా నా అదృష్టం. జమీందార్ గారే మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశారు. నేను నా పిల్లా పాపలతో జమీందారు గారితో సంతోషంగా జీవితాన్ని కొనసాగించాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.